టెట్కు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయ మిత్రుల కొరకు సోషల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గతంలో టెట్లో అడిగిన కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నము చేయండి. पहला प्रश्न है, स्वतंत्रता संग्राम में नेताजी की सहायता इस देश ने की थी. ఏ దేశము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సహాయము చేసింది? చెప్పండి ఆన్సర్. రైట్, जापान దేశము సహాయము చేసింది. दूसरा प्रश्न है, इस अधिवेशन में निर्णय लिया गया है कि సంపూర్ణ స్వరాజ్య ही हमारा लक्ष्य है. ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? రైట్, లాహోర్. नमक बनाने के लिए गांधी जी पैदल चलकर इस दिन दंडी पहुंचे थे. बताइए. 6 अप्रैल 1930. दूसरे विश्व युद्ध में मित्र देशों के साथ यह देश नहीं था. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలతో ఈ దేశము లేదు. జర్మనీ ఈ కూటమిలో లేదు. चेराला पेराला संग्राम में लोग टैक्स देने से इनकार कर यहाँ रहने लगे थे. అంటే చీరాల పేరాల ఉద్యమంలో ఆంగ్లేయులు పెంచినటువంటి ట్యాక్స్ను కట్టకుండా బహిష్కరించి వారు వేరే గ్రామంలో నివసిస్తున్నారు. ఆ గ్రామం పేరు చెప్పండి. రైట్, రామ్ నగర్. లందన్ में ईस्ट इंडिया एसोसिएशन की स्थापना किसने की थी? ఇది డైరెక్ట్ క్వశ్చన్, చెప్పండి. దాదాభాయ్ నౌరోజీ. नेक्स्ट, आज़ादी के राष्ट्रीय कार्यक्रमों के लिए आंध्र का यह जिला केंद्र था. అంటే స్వాతంత్రోద్యమంలో జాతీయ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కేంద్రంగా ఉన్నది. ఆ జిల్లా పేరు చెప్పండి. రైట్, గుంటూరు. नेक्स्ट, इस कानून के तहत राज्यों को स्वतंत्र प्रतिपत्ति दी गई. बताइए कौन सा कानून है? అంటే రాష్ట్రాలకు ఈ చట్టము ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించబడింది ఆంగ్లేయుల ద్వారా. ఏ చట్టం అది? రైట్, భారతీయ सरकार कानून 1935. रौलट कानून के विरुद्ध गौरव भंग दिवस के रूप में मनाने के लिए किसने कहा था? बताइए. जी हाँ, गांधी जी ने कहा था. नेक्स्ट, जलियांवाला बाग नरसंहार के बाद किसने अपनी नाइटहुड की उपाधि अंग्रेजी सरकार को लौटा दी? बताइए. जी हाँ, रविंद्रनाथ टैगोर. रौलत कानून को निरंकुश व राक्षस कानून किन्होंने कहा था? गांधी जी और मोहम्मद अली जिन्ना. बताइए आंसर कहाँ है? जी हाँ, चौथा. मोहम्मद अली नहीं है इसमें, गांधी जी और जिन्ना है. यही सही उत्तर है. 1937 के 11 राज्यों के चुनाव में कांग्रेस ने कितने राज्यों में सरकार बनाई थी? అంటే 1937లో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. చెప్పండి జవాబు. రైట్, 7. అంటే 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. 13వ ప్రశ్న, 1946 मार्च में ब्रिटेन मंत्रिमंडल के 3 लोगों को भारत को स्वतंत्रता देने पर सोच विचार कर रिपोर्ट देने के लिए भेजे गए 3 सदस्यों में यह नहीं थे. ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఆలోచించి జవాబు చెప్పండి. అంటే 3 పంపబడ్డారు ఇంగ్లాండ్ నుండి. ఇందులో ఒక్కరు లేరు. ఆ ఒక్కరెవరో చెప్పాలి. చెప్పండి. అవును, అలెగ్జాండర్ ఉన్నారు. తర్వాత స్ట్రాఫర్డ్ క్రిప్స్ ఉన్నారు. పైథిక్ లారెన్స్ ఉన్నారు. లేనిదెవరు? పైథిక్ జాన్సన్ లేడు ఆ 3 సదస్యుల్లో. हिंदू महासभा को 1915 में
కిస్నే స్థాపిత్ కియా థా? ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. హిందూ మహాసభను 1915లో ఎవరు స్థాపించారు? డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి. పండిత్ మదన్ మోహన్ మాलविया. 1945 अगस्त 23 के दुर्दिन बैंकॉक से कहाँ जाते हुए विमान दुर्घटना में नेताजी सुभाष चंद्र बोस जी अमर हो गए थे? ఇది కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తూ, ఎప్పుడు? 1945 ఆగస్టు 23 నాడు. అదొక దుర్దినము. ఆ రోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అమరులు అయిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంకాక్ నుంచి. వెరీ గుడ్, టోక్యో వెళ్తున్నారు. మిత్రులారా, ఈ వీడియోను లైక్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి ఇంకా కొన్ని ప్రశ్నల యొక్క వీడియో అతి త్వరలో మీ ముందు ఉంచుతాను. అప్పటి వరకు సెలవు.